యూ విద్యార్థులకు కార్యకర్తలకు పుర ప్రముఖులకు వేదికను అలంకరణ ఇక్కడికి వచ్చిన అధికారులకు కార్పొరేటర్లకు మీడియా పర్సన్స్ ఈరోజు స్వచ్ఛాంధ్ర ఎండి గారికి ఉన్నారు, అదే పొల్యూషన్ బోర్డు చైర్మన్ కృష్ణ గారికి ఉన్నారు. అందరికీ నమస్కారాలు. విద్యార్థులకు నా యొక్క శుభాభినందనలు. చాలా సంతోషం ఉంది. ఈరోజు చాలా 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 బాగా చేశారు. ఒక్కసారి మీ చేతిలో ఉండే ఆ ఈవేస్ట్ ఫ్లెక్సీలని పైకెత్తండి. మీడియా కూడా రికార్డ్ చేయాలి. మీడియా గుడ్ గుడ్ వెరీ గుడ్. ఉండి మన ఇల్లు స్వచ్ఛంగా ఉండి మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే అదే స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్. మనసు స్వచ్ఛంగా ఉండాలి, మన ఇల్లు శుభ్రంగా ఉండాలి, మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి. ఈ మూడు జరిగితే అదే స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్. భారత ప్రధాని కాగానే మొదటి అక్టోబర్ 2వ తేదీ ఈ స్వచ్ఛ భారత్ తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు. మన రాష్ట్రంలో దానికి అనుగుణంగా స్వచ్ఛాంధ్రాలు తీసుకొచ్చారు. ఈ స్వచ్ఛాంధ్రలో ప్రతి నెల మూడవ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్న 175 కాన్స్టిట్యూన్సీలో మున్సిపాలిటీస్ లో పంచాయతీ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రతి నెల 3వ శనివారం ఆయనే పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే ఈ నెల 3వ శనివారం వారు విదేశాల్లో ఉండటం వల్ల ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న 175 కాన్స్టిట్యూన్సీలు ఈరోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఏమాత్రం తగ్గకుండా చేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఈరోజు నెల్లూరులో దాదాపు 5,000 మంది పైగా ఈరోజు విద్యార్థులు, కార్యకర్తలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక మున్సిపాలిటీ కానీ ఒక పంచాయతీ కానీ స్వచ్ఛత కావాలంటే అందులో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మన మనసు స్వచ్ఛంగా ఉండాలి, ఇళ్ళు శుభ్రంగా ఉండాలి, పరిసరాలు శుభ్రంగా ఉండాలి. పరిసరాలు శుభ్రంగా ఉంచే బాధ్యత మున్సిపాలిటీస్లో, పంచాయతీది. అందుకే నేను అధికారులు కూడా చెప్తుంటాను, ఫస్ట్ ప్రతి ఒక్కరికి సాలిడ్ వేస్ట్ ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్త ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. ఇళ్లలో నుంచి వచ్చే వేస్ట్ వాటర్ వర్షాకాలంలో నీళ్లు పోయేదానికి డ్రైన్స్ ఉండాలి. ఇలా 6 కార్యక్రమాలని అధికారులకు ప్రత్యేకంగా చెప్తుంటాను. వాటి తర్వాత మున్సిపాలిటీకి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. వాటిలో పార్కులు, అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్, ఇలా అనేక కార్యక్రమాలు. ఈరోజు రాష్ట్రంలో ఈ కార్యక్రమాలన్నీ చేయాలంటే 2014-19లో నేనే ఈ శాఖ మంత్రిని. అనేకమైన కార్యక్రమాలు చేశాను. కానీ 1924లో గత ప్రభుత్వం అన్నింటి వదిలేసింది. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు తాగటానికి 135 లీటర్ల వాటర్ ట్యాంక్స్ ఇవ్వటానికి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు 2019 ఫిబ్రవరిలో నిర్ణయిస్తే గత ప్రభుత్వం దాన్ని వదిలేసింది. చేయాల మానేజ ప్రభుత్వం చేయాల 5,350 కోట్లని వదిలేసింది. మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు చెప్పి ఆ 5,350 కోట్లు తీసుకొచ్చాం. నెక్స్ట్ మంత్ నుంచి ఆ స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి 2029 కల్లా తాగటానికి 135 లీటర్లు వాటర్ డిక్లేర్ చేశాం. అదేవిధంగా అమృత స్కీమ్ లో కూడా తాగటానికి నీళ్లు, మన ఇళ్లలో వాడిన వాటర్ని
ట్రీట్ చేసి పంపించడానికి ప్రాజెక్టులకి 8,500 కోట్ల కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే దాన్ని వాళ్ళ గత ప్రభుత్వం వాళ్ళ అయితే మళ్ళీ అవన్నీ రివైజ్ చేసి నెక్స్ట్ మంత్ తీసుకొస్తున్నాం. ఈ విధంగా ఈరోజు గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం చెత్త ప్రభుత్వం, ప్రజలపై చెత్త పనిచేసిన చెత్త ప్రభుత్వం. అందుకే ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ ముందు చెత్త తీసేస్తానని మాట ఇచ్చారు. దాని ప్రకారమే చెత్త పనులు తీసేశారు. ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఏదైతే నాశనమైందో అన్ని వెనక్కి తీసుకొస్తున్నాం. 2014-19లో మనుషులు కాకుండా వెహికల్స్ ద్వారా చేయాలని ఇలాంటి వెహికల్స్ వందలు కొన్నాం, అన్నిటినీ మూలపడేశారు. మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇచ్చిన దిశానిర్దేశంతో ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వాళ్ళు అన్ని 123 మున్సిపాలిటీస్ లో 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కాంట్రాక్టర్లు స్వీపింగ్ మిషన్ ఇస్తున్నారు. అంటే నిజమైన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ చేయాలంటే ఏదైతే చేయాలో ఆ కార్యక్రమంలో ఈరోజు 123 మున్సిపాలిటీస్ ఈరోజు ముందుకు పోతున్నాయి. ఇందులో ప్లాస్టిక్ ని అరికట్టడం ఈరోజు ముఖ్య కార్యక్రమమైనటువంటి ఎలక్ట్రానిక్ వేస్ట్ ఆ కార్యక్రమాన్ని రాష్ట్రంలో అందరూ చేస్తున్నారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం పోయి ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి 10 లక్షల కోట్ల అప్పులు గత ప్రభుత్వం చేసింది. పొల్యూషన్ వల్ల మన జీవితంలో చాలా నష్టాలు జరుగుతున్నాయి. దానిని మనం కాపాడాలి అంటే మనం దాని నుంచి ఎంత జాగ్రత్తగా ఉంటే మనకు అంత మంచిది. ఫ్యూచర్లో మనం ఈ ప్లాస్టిక్ని ఎక్కువ మోటివేట్ అంటే దాన్ని ఎక్కువ కాపాడుకుంటూ వస్తే మనకే చాలా నష్టం జరుగుతుంది. అలాంటిది దాన్ని మనం రక్షించుకుంటూ వస్తున్నాం. ఎందరో మంది దానికి మోటివేట్ చేస్తూ దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. అలా కాకుండా దాన్ని మనం నిలకట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇలా మనం ప్రతిదాన్ని ప్రోత్సహించుకుంటూ వెళ్తుంటే మనకి ఫ్యూచర్ చాలా కష్టం అవుతుంది. అలా కాకుండా ఫ్యూచర్ జనరేషన్ గురించి ఆలోచించి మనం ప్లాస్టిక్ని నిలకట్టాలి. అందుకోసం మనం ఇప్పటి నుంచే దానికోసం ప్రయత్నిస్తే మన ఫ్యూచర్ జనరేషన్కి మంచి జీవితాన్ని అందించగలుగుతాం. థ్యాంక్ యూ. ఈ వేస్ట్ కాల్చొద్దు, నిర్వహణ చేద్దాం. ఈ వేస్ట్ కాల్చొద్దు, నిర్వహణ చేద్దాం. 4వ మాసం నెల్లూరు నగరంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా ఈరోజు నిర్వహించుకున్నాం. ఉదయం లేచి మొట్టమొదటిగా లెగసీ వేస్ట్ గత అనేక సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి ఈ చెత్తనంతా కూడా బయోమైనింగ్ ద్వారా క్లీన్ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టి నారాయణ సార్ గారు మన సొంత నియోజకవర్గం అయినటువంటి నెల్లూరులో ఈరోజు అది పరిశీలించి రావడం జరిగింది. దాని తర్వాత నూతనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ నారాయణ సార్ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టినటువంటి ఈ వేస్ట్ ఎలక్ట్రానిక్ వేస్ట్ కలెక్షన్ పాయింట్స్ని కూడా 7వ డివిజన్లో ఈరోజు ప్రారంభించుకొని ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఎంతో అద్భుతంగా అన్ని రకాలుగా ప్రజలకి కావాల్సినటువంటి ప్రజలకి అవసరమైనటువంటివి కల్పించడంలో పనిచేయడంలో బాధ్యతగా పనిచేస్తున్నటువంటి నారాయణ సార్ గారికి మీ అందరి ఆశీస్సులు ఆదరాభిమానాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.